హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మినపవడలు. ఈ మినపవడలు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. అలాగే ఇలా చేశారనుకోండి, ఇలా పొంగి లోపల క్రిస్పీగా బయట కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. మరి దీనికి ముందుగా నేనైతే 2 కప్పుల మినపగుళ్ళని అయితే ముందుగా శుభ్రంగా కడిగి అలాగే ఒక 3 గంటలు పక్కన పెట్టేసుకున్నానండి. వాటర్ వేసి బాగా నానిన తర్వాత 3 గంటల తర్వాత మళ్ళీ ఈ మినపగుళ్ళని ఒక 4-5 సార్లు శుభ్రంగా కడుక్కుని ఇప్పుడు మనము గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ ఇలా వాటర్ లేకుండా ఇలా గట్టిగా రుబ్బుకోవాలండి. ఇంకా మీకు మిక్సీని కానీ ఇలా గ్రైండర్ కానీ మీకు తిరగలేదనుకోండి, అప్పుడు కొద్దిగా వాటర్ చేతికి తడి చేసుకొని మనకు సరిపడా ఇలా గట్టిగా మిశ్రమంలాగా గ్రైండర్ చేసేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత ఒక బాక్స్లోకి తీసుకుని మీరు ఇప్పుడు వేసుకుంటాను అనుకున్నప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోండి. ఉన్నది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ ఒక ఏంటంటే సాల్ట్ వేయకుండానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సాల్ట్ వేస్తే పిండి అనేది లూజ్గా అయిపోతుంది, రుబ్బు అనేది. ఇప్పుడు నేనైతే కొంచెము పక్కకు పెట్టేసుకున్నానండి. ఫ్రిడ్జ్లోనే నాకు ఎంత కావాలో అంత అయితే తీసుకున్నాను. దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక ఆనియన్స్, ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి ఇలా వేసుకోవాలి. అలాగే ఎక్కువ ఆనియన్స్ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు మనము దీంట్లోకి వాటర్ వేయకూడదండి. మనము సాల్ట్ వేసినాం కదా, అదే లూజుగా అయిపోతుంది. ఇంకా చేతికి కొద్దిగా నేనైతే వాటర్ తడి చేసుకుని ఒక మిశ్రమం బాల్ లాగా కొద్దిగా పిండిని అయితే తీసుకుని నేను ఏ చేతితో అయితే వేస్తున్నానో ఆ చేతి మీద కొద్దిగా వడలాగా ఒత్తుకుని బొటన వేళ్ళు మధ్యలోకి పెడితే హోల్స్ అనేది వస్తుందండి. అలాగే ఇంకా కొత్తగా చేసుకునే వాళ్ళైతే ఇలా వడలు కొత్తగా చేసే వాళ్ళైతే ఒక ప్లేట్ మీద వాటర్ తడి చేసి ఇలా ఒక ముద్దలాగా తీసుకొని మీకు ఎంత సైజు కావాలో అంత ఆ ప్లేట్ మీద ఇలా వడలాగా అద్ది ఇంకా కాగుతున్న ఆయిల్లోకి ఇలా అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. అలాగే మీరు ముందుగానే సాల్ట్ వేసారనుకోండి, పిండి లూజ్ అయిపోయి వడ అనేది పాకిరిపోతుంది అనమాట. చూడండి ఎంతో టేస్టీగా ఉండే వడలు అయితే తయారు అయిపోయినాయండి. మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇలా పిండి అనేది పొరపాటున లూజ్గా అయ్యిందనుకోండి, కంగారు పడవలసిన అవసరం లేదు. దాంట్లోకి ఉప్మా రవ్వ వేసుకోండి, ఇలా వస్తాయి.